హలో అండి. వెల్కమ్ టు ప్రీతి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే వీకెండ్‌కి శిల్పారామం విజిట్ చేయడానికి వెళ్ళాము. కొంచెం షాపింగ్ చేసి ఇంకా ఇక్కడ ప్లేస్ బావుంటదంటే చూడ్డానికి వచ్చేసాము. టికెట్ కాస్ట్ అయితే అడల్ట్స్‌కి అయితే ₹60 ఉంది. మేము 3 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు ₹180 అయింది. ఫస్ట్ లోపలికెళ్ళంగానే ఇలా స్టాల్స్ వైపు వెళ్ళిపోయాము. కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఇక్కడ స్కర్ట్స్, ఇంకా చికన్‌కారీ కుర్తీస్ అవన్నీ చాలా బాగున్నాయి. మేము లంచ్ చేసిన తర్వాత వెళ్ళాం కాబట్టి కొంచెం సన్‌సెట్ కూడా అవుతూ ఉండింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ క్రౌడ్ లేదు ఆ రోజు. ఫస్ట్ ఇంకా కమ్మలు చూద్దామని వెళ్ళాము. ఇక్కడ జుంకాలు, ఇంకా కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ, సిల్వర్ జ్యువెల్లరీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ నేను కొంచెం సింపుల్‌గా చూద్దామని వెళ్ళా కాబట్టి ఒక చిన్న పర్ల్, ఇంకా బటర్‌ఫ్లై వచ్చినవి తీసుకున్నాను. మా స్వీటీ అయితే అసలు ఏం నచ్చట్లేదనమాట. చాలా సేపు చూసింది. తర్వాత ఇంకా తనకేం నచ్చట్లేదని నేను ఒకటే సెట్ ఇయర్ రింగ్స్ తీసుకొని పే చేసేసి ఇంకా బయటకొచ్చేసాము. ఇక్కడ వుడెన్ కలెక్షన్ చాలా బాగుంది. ఎవరైనా ఇల్లు బాగా డెకరేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయాలి. ఇలా క్యూట్ బొమ్మలు అవన్నీ చాలా చూసాము. తర్వాత ఇంకా అవి కొనే అంత లేదు కాబట్టి వెళ్ళిపోయాము. ఇక్కడ లెదర్ పప్పెట్ మ్యూజియం అని కనిపించింది. ఇంకా లోపల ఏముంటాయో చూద్దామని ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళామన్నమాట. అవే సూది ఇప్పాలి కదా, ఏ విప్పుతావులే కానీ ఇక్కడ మా స్వీటీ షూ ఇప్పాల్సి వస్తుందని అసలు లోపలికి రాలేదు. బట్ నేను విజిట్ చేశాను. తోలుబొమ్మలు పూర్వకాలంలో ఉండేవని విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అవి చూసినప్పుడు. డిఫరెంట్ చాలా క్యారెక్టర్స్ పెట్టారు. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి బాగా ఎడ్యుకేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ చూడంతమంది. తర్వాత ఇంకా సెరామిక్‌వి తీసుకోవడానికి వెళ్ళాము. అసలు మేము మెయిన్ వెళ్ళింది ఇవి పర్చేస్ చేయడానికి. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. సో ఇట్లా పాట్లు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న మసాలా అవి కిచెన్లో పెడితే చాలా ఎస్థెటిక్‌గా ఉంటుంది కాబట్టి చూడడానికి వెళ్ళాము. కానీ వాళ్ళు కాస్ట్ విపరీతంగా చెప్తున్నారు. చాలా బార్గెయిన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మేము బౌల్స్ సర్వ్ చేయడానికి వేసుకుంటారు కదా, ఆ బౌల్స్ చూడడానికి వెళ్ళాము. ఈ స్పూన్ వచ్చినవి కూడా చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి ఇట్లా మసాలా స్టోర్ చేసుకోవడానికి. అవి కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవెంత? कितना हुआ? तीनों? 3. ये 4 पीस का है 900 का। 4 पीस का 900। क्या कि उसका इसका क्या फ़र्क है? अच्छा वो फर्क నాకు ఆ బ్లూ కలర్‌వి 3 పీస్ నచ్చాయి. కానీ చాలా రేట్ చెప్పాడు. 1200 చెప్పారు. అస్సలు ఇంకా తగ్గియవని అనేసరికి మా హస్బెండ్ వేరేవి చూడమన్నారు. ఇంకా అవి చూసిన తర్వాత ఇంకేం చూసినా నాకు నచ్చట్లేదు. ఇంకా అక్కడ పెట్టేసి వేరే ప్లేస్‌లో కూడా ఇంకొక ప్లేస్‌లో ఉంటే అవి కూడా చూడ్డానికి వెళ్ళాము. ఏంటిది? ఏది అవే? ఇంకా చూసాను కానీ అవి చూసిన తర్వాత ఇంకేం నచ్చట్లేదు. సో వేరే ప్లేస్‌కి వెళ్దాం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. మజ్జిగ తాగడానికి అయిపోయిందా? ఇక్కడ కొంచెం ఇంకా ముందుకొచ్చిన తర్వాత మట్టి బొమ్మలు ఇంకా అలా ఉన్నాయి. వాల్‌కి హ్యాంగ్ చేసుకుండేవి, సీలింగ్‌కి హ్యాంగ్ చేసుకుండే పీసెస్ చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. అలాగే ఆ కాస్ట్‌కి తగ్గినంత క్వాలిటీ కూడా ఉందని అనిపించింది. నేను చూస్తూ ఉన్నాను ఏదైనా నచ్చితే కొనుక్కుందామని. కానీ ఒకటి మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నాకేం నచ్చట్లేదు. వేరే షాప్స్ కూడా విజిట్ చేసాము.
400 कर दूँ मैडम चलो 300 करो आप लोग कौन सा डिजाइन देना है इसमें ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది. అక్కడ బోటింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. టికెట్ ప్రైస్ సంథింగ్ అడల్ట్స్కి అయితే 30 రూపీస్, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ సంథింగ్ అలా ఉండే. మేమైతే ట్రై చేయలేదు. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే శిల్పారామం ఫేమస్ కదా, ఈ బొమ్మలు రియాలిటీగా మనుషుల్లా కనిపించే బొమ్మలకి. సో అవి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో కొన్ని ఫేస్ లేని బొమ్మలు కనిపించాయి అన్నమాట. మేబీ వచ్చిన విజిటర్స్ ఫొటోస్ తీసుకుంటారని చెప్పేసి అలా ఉంచారు. మేము వెళ్ళి కొన్ని పిక్స్ అయితే దిగాము. చాలా కామెడీగా వచ్చాయి. బాగా ఉంది దిగరు. ఫోటో తీయలే. ఫస్ట్ ఇంకా ఇలా బొమ్మలు పెట్టారు. పూర్వకాలంలో వాళ్ళు చేసే వృత్తి గురించి. ఫస్ట్ కుమ్మరి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అప్పుడు వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేశారు. ఇంకా అప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా దాంట్లో కవర్ చేశారు. మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. ఆ బొమ్మలు ఎలా ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప అవి బొమ్మలు అని తెలియట్లేదు అనమాట. సో అంత రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూసేవారికి. చూడాలి. కొంచెమన్నా నవ్వు పెట్టు ఫేస్లో, అంత సీరియస్గా ఎందుకు? ఉల్లిగడ్డలు ఎంత అడగవాలి? ఉల్లిగడ్డలు ఎంత బంగారు. ఇక్కడ మా అత్తయ్యకి ఫోన్ చేసి చూపిస్తే నిజంగా ఎవరు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతున్నారు. అవి బొమ్మలు అని చెప్పాము. తర్వాత ఇక్కడ నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. ఈ బొమ్మలు అవన్నీ ముగ్గులు చాలా బాగా వేశారు. వావ్, ఈ లేక్ అంటే మా ఆయన చాలా అందంగా ఉన్నాడు.
ఇంకా ఇక్కడ నుంచి మొత్తం నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో. మొత్తం కృష్ణుడికి డెడికేట్ చేసి ఉంది. ఇక్కడ నుంచి విగ్రహాలు, ఇంకా ఎంట్రన్స్‌లో ఆ చేతులు చాలా బావుంది. ఇక్కడ వాటర్ ఫాల్ గూడా ఉంది. మంచిగా పిక్స్ తీసుకోవచ్చు వెళ్తే. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాము. కొంచెం పైకెళ్ళిన తర్వాత మీకు చూడొచ్చు మంచి వాటర్ ఫాల్ ఉంది. అది ఆర్టిఫిషియలో మరి రియలో మాకు తెలీదు. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆ మ్యూజిక్ వింటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు ఈ మ్యూజిక్ ఒక్కటి ప్లే అవుతుంది. సాంగ్ అందరికీ తెలిసుంటుంది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. నిజంగా వెళ్తూ ఉంటే అదే ప్లే అయింది. తర్వాత ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత సా ఇలా ఒక ప్లే టైప్ గార్డెన్ లాగా ఉంది చిన్న పిల్లలకి. ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత అక్కడ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. చూసేయండి చిన్న చిన్న బర్డ్స్, ఇప్పుడు ఎండేంజర్డ్ ఉన్న బర్డ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అక్కడ సేవ్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. నిజంగా పొద్దున రావాలా నాకు తెలిసిన వరకు. పొద్దున వస్తేనే ఇది చెట్టు. పొద్దున కాదు, సాయంత్రం వస్తేనే చూడండి. అది కాదే మొత్తం తిరగాలంటే. నేను ఏదో ఊరికి బొమ్మలు ఉంటాయేమో అనుకున్నా. కొండ కూడా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత కొన్ని స్నాక్స్ కొనుక్కుందామని వెళ్ళాము. సమోసా ఇంకా టీ తీసుకొని అక్కడ చిల్ అవుతూ ఉంటే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు కూడా చూడండి, ఒక క్లిప్ వేశాను.
30 కదా మన్నది 150 రూపాయల పూట. ఏం బాగా రేట్ చెప్తున్నట్లే. మామూలుగా వద్దులే, దాన్నే ఏదైనా తీసుకుందాం. అలవాటు ఉన్నది రామే చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి అలవాటు ఉంటే కొద్దిగా గిన్నెలు అదేదో తీసుకుంటా అన్నావు కదా. చిన్న కుండ కూడా అక్కడే ఉంది మరి. ఫస్ట్ $950. फाइनल 600 वो देखो. ठीक है चलो. ఆయన పింక్ తీసుకున్నాను. दे दो दे दो एक बार चेक करता. छोटा वाला दो. ओके ना साइज ओके ना. फुटलेस नहीं नहीं वो आ रहा, वो सिग्नल का प्रॉब्लम. दो सौ इंदा. చూపిస్తున్నారు చూడు. ఓకే. ఇంకా ఇక్కడ ఎన్నిసార్లు చూసినా అమ్మాయిలకి అయితే కమ్మలు చూడాలనిపిస్తూనే ఉంటుంది. చూస్తే ఇంకా వద్దని చెప్పేసి తీసుకొచ్చేసామన్నమాట. తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను చూసాను హాస్పిటల్ ఫైల్స్ అవి పెట్టుకోవడానికి బ్యాగ్ కొందామని, కానీ ఇక్కడ చమ్కీ అదంతా ఉండేసరికి ఎందుకో అంతగా మంచిగా అనిపించలేదు. ఇక్కడ ఈ బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా నచ్చాయి నాకు. ఈ అయితే చార్మినార్లో బెటర్. అది కూడా వాటర్ అనిపిస్తుంది. ఆ అడుగు ఎంత ఇస్తుంది? అడుగు అంత చిన్నది ఎందుకు దాంట్లో? ఎంతంట కిచెన్లోకి అవి బొమ్మలు ఇంకా మళ్ళీ అడుగు.
స్వీట్కి మంచి టేస్ట్ ఉందని అనుకుంటున్నాను. యాడ ఒక్కటి కూడా తీసుకో. ఏంటి యేసు? నిలబడు. ఇంకా లాస్ట్‌లో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఎంట్రన్స్ సైడ్ వస్తే ఇలా డివోషనల్‌గా ఉండింది. తర్వాత ఇంకా మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. క్లోజింగ్ టైమ్ అవుతుందని చెప్పేసి ఇంకా బయటకొచ్చేసాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో మాకు సజెషన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హోల్ వ్లాగ్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కూడా కావాలంటే కామెంట్ చేసి మాకు చెప్పండి. మేము ఇంకా ఫొటోస్ దిగేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము.